మంగళగిరిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని మంగళగిరి న్యాయవాదులు కోరుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కోర్టు ఏర్పాటు కోసం మంగళగిరి న్యాయవాదుల విన్నపాలు 2023 జనవరి నెలలో మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మున్సిపాలిటీ నిధులు వెచ్చించి కోర్టు ఏర్పాటు కోసం కావలసిన సకల సదుపాయాలు సమకూర్చారు. అప్పటి నుండి కోర్టు సిబ్బంది నియామకాలు ప్రారంభించడం కోసం కావలసిన నిధుల విడుదల కోసం జారీ కావలసిన ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి శాసనసభ్యులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చి జిల్లా కోర్టు ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులు జారీ కోసం అభ్యర్థనలు ఇవ్వగా అతి త్వరలో జారీ దిశగా హామీ ఇచ్చి ఉన్నారు. అదే విషయమై నేడు మంగళగిరి న్యాయవాదుల బృందం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకా శివరాం ప్రసాద్, కార్యదర్శి కురగంటి రమేష్ల ఆధ్వర్యంలో త్వరితగతిన కోర్టు ఏర్పాటు కోరుతూ మంత్రి లోకేష్కు, ఎంఎస్ఎస్ భవన్లో వారి సహాయకులకు, జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్కు వినతి పత్రాలు అందజేశారు. అతి త్వరలోనే కోర్టు ప్రారంభం జరిగి మంగళగిరి ప్రాంతంలోని కక్షిదారులకు, న్యాయవాదులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరికి సంబంధించి మంగళగిరికి 2023 జనవరిలో శాంక్షన్ అయినటువంటి అడిషనల్ జిల్లా జడ్జి కోర్టు ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పేసి నారా లోకేష్ గారికి పార్టీ ఆఫీస్ ద్వారా ఒక మెమరాండం ఇవ్వటం కోసం అని చెప్పేసి ఈరోజు బార్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ 2023 నుంచి కూడా ఈ విషయంలో ఇంతకుముందు మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ ఖర్చు పెట్టి కోర్టు హాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయినప్పటికీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో ముందడుగు పడకపోవడంతో ఇప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ కార్యం సాధించుకోవడం కోసం అని చెప్పేసి బార్ అసోసియేషన్ ద్వారా మా ప్రయత్నంగా రిక్వెస్ట్ కోసం ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది.